శివాయ. మనకందరికీ కూడానండి ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢం నుంచి మనకి సంక్రాంతి వరకు పండగ వాతావరణం. ఈ 6 నెలలు కూడా పండగ వాతావరణం. అందులో మెయిన్గా చెప్పుకోవాలి అంటే శ్రావణ మాసం తర్వాత మనకు వచ్చేది ఏంటి, అమ్మవారి ఇది కొండ మీద అమ్మవారికి నవరాత్రులు, శ్రీనివాసుడికి ఏమో అదేంటి తిరుపతిలో కొండ మీద ఆయనకి నవరాత్రులు. ఇలాగా ఎంతో సంతోషంగా మనం చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ దీపావళి, ఆ తర్వాత కార్తీక మాసం, ఇలాగా తర్వాత ధనుర్మాసం, తర్వాత సంక్రాంతితోటి మనకి ఈ సందడంతా తగ్గిపోద్ది. అందులోనూనండి మనకి రేపు వచ్చేది శరన్నవరాత్రులు. శరన్నవరాత్రుల్లో అమ్మని ఆరాధించే వాళ్ళు ఉంటారండి. అమ్మ స్వరూపంలో ఉండి అమ్మని ఆరాధిస్తారు. స్వామిని ఆరాధించే వాళ్ళు స్వామి నీధిలో అంటే స్వామి స్వరూపంలో చక్కగా వైష్ణవీధిలో నామవాది పెట్టుకుని స్వామిని ఆరాధించుకుంటారు. ఎటు చూసినా కూడా ఇటు అమ్మని అటు స్వామిని కూడా ఆరాధించుకుంటూ ప్రతి ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి దేవాలయాలు అన్నీ కూడా కళకళలాడుతూ సంతోషంగా మనుషులందరూ ఎంతో ఆనందంగా ఉండటం అనేది జరుగుద్ది. అలాంటి వాతావరణం మన ఇంట్లోకి, మన బాలాజీ కుటుంబ సభ్యులందరి ఇంట్లోకి కూడా వస్తుంది. ఏంటి అని అంటే శ్రీవారి నవరాత్రులు. మనందరికీ తెలిసిన విషయం. ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత అటు వచ్చేటప్పటికి ఇంద్రకీలాద్రి మీద అమ్మకి నవరాత్రులు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి? మీకు ఫస్ట్ ఏంటి అంటే మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేసుకోవాలి అని అనుకుంటే మనం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను. చేసుకున్న వాళ్ళందరూ కూడా అమ్మ ఆ సంవత్సరానికి కూడా మీరు చెప్పినట్టుగా మా సంసారం వృద్ధిలోకి వస్తుంది, మేము చాలా బాగుంటున్నామమ్మా, చాలా సంతోషంగా ఉంటున్నాము, సంతోషంగా మనం చేసుకుంటాం. కాబట్టి ఏం చేయాలి? అందులోనూ మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఈరోజు మార్నింగే నేను అదేంటి ద్వారక నుంచి వచ్చాను. ద్వారక మీ అందరికీ తెలిసిన విషయమే, మీరు నన్ను చూసే ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. గురువుగారు వద్దిపత్తి పద్మాకర గురువు గారు ఒక మంచి కార్యక్రమాన్ని అంటే భాగవతాన్ని హేమసింహాసనం మీద అంటే బంగారు సింహాసనం మీద పెట్టి పూజించి ద్వారక నుంచి రుక్మిణీదేవి ఆలయం వరకు చక్కగా నడుచుకుంటూ యాత్ర కింద తీసుకుని వెళ్ళి ఆ అమ్మకి చీర సారె అన్నీ కూడా ఇచ్చి భాగవతాన్ని అక్కడ పెట్టి అమ్మకి చూపించుకుని మళ్ళీ రావడం అనేది జరిగింది. దానికోసం అనేసి నేను ద్వారక వెళ్ళాను. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఈరోజు ఉదయమే నేను రావడం అనేది జరిగింది. కాబట్టి మనకి టైం లేదు, బ్రహ్మోత్సవాలు వచ్చేస్తున్నాయి, నేను చేసుకోవాలి, వెళ్ళాలి, అన్నీ అదేంటి సిద్ధం చేసుకోవాలి. అందులోనూ మన బాలాజీ వాళ్ళందరికీ నేను చెప్పాలి. అందులో ఈ పాటికి చాలామంది అడుగుతున్నారు, ఏం చేయమంటారమ్మా, ఎలా చేయాలి, తర్వాత ఏమేమి తెచ్చుకోమంటారు, ఫస్ట్ తారీఖు చెప్పలేదు మాకు, తర్వాత ఏమో అమావాస్య గురించి చెప్పండి అమ్మా అనేసి అంటున్నారు. కాబట్టి మీకు ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఒకటి గుర్తుంచుకోండి, చెయ్యాలి అంటే గనక మనం చాలా శ్రద్ధగా, స్వామివారు చక్కగా పవళింపు సేవలో ఉంటారు కాబట్టి అలా పానుపు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పానుపు వేసుకున్న వాళ్ళు మేము స్వామివారికి ఉత్సవాలు చేసుకుంటామమ్మా అనేసి చాలామంది అని అంటున్నారు. అయితే ఏం కావాలి అని అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ మనం చెయ్యాలన్న తపన చెయ్యాలి, స్వామిని ఇంట్లోకి తీసుకురావాలి, అమ్మని ఇంట్లోకి తీసుకురావాలి, ఈ 9 రోజులు ఈ 10 రోజులు సంతోషంగా చేసుకోవాలనేసి మీరు తపన పడతారు చూడండి. కంగారు ఏం చెయ్యాలి, స్వామికి లోటు లేకుండా ఏం చేసుకోవాలి, ఇంట్లో ఎలా చూసుకోవాలని మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటారు చూసారా. ఇదే ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి మీరు పూర్తిగా మీ మనసుని నివేదన చేసి ఆ తండ్రిని ఆరాధించడానికి మీరు సంకల్పం పూనుకున్నట్టే లెక్క. అంటే కొంత పూజ మీకు అయిపోయినట్టే లెక్క. ఈ తర్వాత చేసేదంతా కూడా ఒకటి గుర్తుంచుకోండి, చేసేటప్పుడు చక్కగా నమ్మకంతో భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు దిగి వస్తాడు. ఎక్కడికి అని అంటే ముక్కోటి దేవతలు కూడా శ్రీవారిని చూడటానికి, శ్రీవారు అంటండి చూడండి చాలామంది గురువులు పురాణాలు ఇవన్నీ చెప్పేది ఏంటంటే
భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. మనం అందరం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరం కూడా స్త్రీ రూపాలే. కాబట్టి మనం అందరిలో కూడా జీవాత్మ, పరమాత్మ ఒక్కడే. కాబట్టి పరమాత్మలో ఐక్యం అవ్వాలి అని అంటే ఈ జీవాత్మకి మనం ఏం చెయ్యాలి, ఏంటి ఆ పరమాత్మని పొందాలి అని అంటే మనం ఏం చేసుకోవాలి అన్నది మనం తపన పడుతూ చేసుకుంటాం అనేది. అయితే ఇందులో భాగంగానే చూడండి, శ్రీవారికి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి వాళ్ళ అబ్బాయి అంటే బ్రహ్మగారైన బ్రహ్మదేవుడే వచ్చి బ్రహ్మోత్సవాలు చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ బ్రహ్మోత్సవాలు చూడటానికి 3,000,000 దేవతలు కూడా ఆ కొండ మీద కొలువై ఉంటారు. ఇది స్వామివారి కొండ. అది ఇంద్రకీలాద్రి మీదకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళే. అందులోనూ పురాణాలు ఏం చెబుతున్నాయంటే అదేంటి విష్ణుమూర్తి అయినా లేదంటే శక్తి స్వరూపంలో ఉన్న పార్వతీదేవి అయినా దుర్గాదేవి అయినా వీళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్తున్నాయి. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. అలాగే అదే 3,000,000 దేవతలు కూడా ఇంద్రకీలాద్రి మీద ఈ తల్లిని ఆరాధించడం కోసం ఒక రకంగా చెప్పాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేసి ప్రజలు చేయటం కూడా కాదు, వాళ్ళు కూడా వచ్చి పూజలు చేసుకుంటారంట, అమ్మని ఆరాధిస్తారంట. కాబట్టి మనం చాలా శ్రద్ధగా ఏ పని చేసినా, అప్పుడు మీరు పూజ చేశారనుకోండి, ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అన్నారనుకోండి, అది చాలా ఎక్కువ ఫలితాన్ని మీకు ఇస్తుంది. అలాగే దుర్గమ్మని ఆరాధించే వాళ్ళు దుఃఖాలు పోవాలి అని అనుకుంటే దుర్గాదేవి మంత్రం ఉంది చూస్తారా, ఓం ధూమ్ దుర్గాయే నమః అన్న మంత్రం ఉంది చూస్తారా. అలాగే ఒక మంత్రాన్ని ఒక్కసారి కనుక చదివితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఈ 10 రోజుల్లోనూ. అలాగే మనం ఏదైనా అబద్ధాలు ఆడినా కొంచెం కొన్ని అంటే చెయ్యరాని తప్పులు కనుక చేస్తే దాని ఫలితాన్ని కూడా మనం ఎక్కువ శాతం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే మీకు అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే అమావాస్య వెళ్ళిన ఎమ్మటే పాడ్యముకి అమ్మకి మొదలు పెట్టేస్తారు. కానీ స్వామివారికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు అంటే విధియకు మొదలు పెడతారు, నెక్స్ట్ డే మొదలు పెడతారు. కాబట్టి మీరు ఇది చూసుకుని మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లోనూ కూడా అటు అమ్మని ఆరాధించాలి, ఇటు అయ్యని ఆరాధించి ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో అసలు ఇంకా భూమి మీదకి రాకుండా కావాల్సినవి అన్నీ కూడా భగవంతుడు ఇక్కడ అనుభవించాల్సినవి అన్నీ ఇచ్చి సుఖంగా సంతోషంగా మనకి ఏ బాధ ఏ నొప్పి లేకుండా మళ్ళీ పరమాత్మలో కలిసిపోయేటట్టుగా మనం చేసుకోవాలి. సరే, మనకు వచ్చేటప్పటికి ఏమేం తెచ్చుకోవాలి, మీకు కలశం గురించి తర్వాత అఖండ దీపం గురించి నేను వేరే వీడియో చేస్తాను. ఏమేం తెచ్చుకోవాలి అని అంటే అన్నీ నిండుగా తెచ్చుకోండి. ఏంటి, ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వచ్చేటప్పటికి ఉదయము సాయంత్రం మనకు అదేంటి స్వామివారు ఊరేగింపుగా వస్తారు. కాబట్టి ఆయనకి ఫ్రూట్స్, తర్వాత అదేంటి డ్రై ఫ్రూట్స్, తర్వాత మీకు వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా ఉదయం అంటే మీరు స్వామివారు వచ్చిన తర్వాత ఇంట్లో మీరు ఫోటో రూపంలోనైనా సరే, లేదు అని అనుకుంటే చిన్ని విగ్రహాలు పట్టుకెళ్ళారు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకెళ్ళారు కాబట్టి ఆయనకైనా సరే మహానివేదన చేసుకోవాలి. మహానివేదన అంటే మీరు అన్నం పప్పు కూర ఇవన్నీ వండి ఒక నేతి చుక్క వేసి పెరుగుతో సహా నివేదన చేయాలి. మేము అదంతా చేయలేమమ్మా అనేసి అన్నారనుకోండి, ఒక పని చేయండి. ఏం చేస్తారు అని అంటే కంపల్సరిగా మీరు ఇన్ని రోజులకి సరిపడా ఒక 4 గ్లాసులు 1 కేజీ బియ్యానికి అందులో ఒక 1/2 కేజీ పెసరపప్పు వేసి కలిపేసేసి ప్రతిరోజు కూడా ఒక చిన్న గ్లాసుడు బియ్యం పులగం కింద చేసి, పులగం మీ అందరికీ తెలిసిందే కదా, పులగం చేసి స్వామివారికి నివేదన చేసేయండి. దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి మీరు నేతి చుక్క వేసి చక్కెర చుక్క వేసి తర్వాత తులసి దళాన్ని ఒకటి పెట్టి నివేదన చేసేయండి. ఇలాగైనా చెయ్యండి. కానీ మీరు మహానివేదన చేస్తే చాలా చాలా మంచిది. ఒక్కటే గుర్తుంచుకోండి, మీకు ప్రతిరోజు పంచపక్ష పరమాన్నాలతో భోజనం పెడితే చక్కగా సంతోషంగా తింటాం కదా. కాబట్టి సాక్షాత్తు భగవంతుడు వచ్చి మన ఇంట్లో, మన ఇల్లు కాదండి, ఆయన ఇచ్చిన ఇంట్లో ఆయన ఉంటున్నారు. కాబట్టి మనం కొద్దో గొప్ప మనకు ఆయన ఇచ్చిన వాటిలో కొద్దో గొప్ప ఆయనకి నివేదన చేసాం అనుకోండి. ఎలా చేయాలి అంటే చాలా ఆనందంతో చేయాలండి. వంట చేసిన, ప్రసాదాలు చేసిన, పూజ చేసిన, తులసి దళాల మాల కట్టిన, పువ్వుల మాల కట్టిన,
భగవన్ నామాన్ని ఏ నామం అయితే మీరు పట్టుకుంటారో ఆ నామాన్ని వదలకుండా చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ 10 రోజుల పాటు పురాణాలు దేవీ భాగవతం కానీ లేదు అని అనుకుంటే కనుక భాగవతం కానీ ఇటు అంటే కృష్ణుడి లీలలు కానీ అటు అమ్మ గురించి కానీ వింటూ మీరు పురాణ కాలక్షేపం చేసుకుంటూ వంటలు చేసుకుని స్వామిని ఆరాధించండి. అయితే వీటితో పాటు మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇంట్లో కావాల్సిన ఇప్పుడు పూజకు కావాల్సిన పసుపు కుంకుమ, తర్వాత ధూపం వేయడానికి, తర్వాత ఎన్ని రోజులకి ఒక 4 రోజులకి సరిపడా పళ్ళు, ఇవన్నిటిని కొబ్బరి నూనె, నేనైతే అఖండ దీపం పెడతాను. అఖండ దీపంలో నువ్వుల నూనె నేను పోయినండి, నేను కొబ్బరి నూనె పోస్తా. ఇప్పుడు మాత్రం నేను కొబ్బరి నూనె పోస్తాను, దీపావళికి అయితే మాత్రం నువ్వుల నూనె పోస్తాను. కాబట్టి మీ ఇష్టం, మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారా కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తారా అన్నది మీ ఇష్టం. ఓకే, అఖండ దీపం గురించి నేను తర్వాత చెప్తాను. అయితే నూనె ఎంత కావాల్సి వస్తుందో అన్నది నూనె, తర్వాత ఇవన్నీ కూడా నిండుగా తెచ్చుకుని చక్కగా ఇంట్లో పెట్టుకోండి. అవి లేవు ఇవి లేవు అనుకోండి. ప్రతిరోజు మనం తెచ్చుకునేవి ఏంటి అని అంటే పువ్వులు తెచ్చుకోవాల్సి వస్తుంది, తమలపాకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలాగ ఇవన్నీ సిద్ధం చేసుకుని ఇల్లును కూడా ముందుగానే శుభ్రంగా చేసేసుకోండి. చక్కగా బూజులు గీజులు ఏమీ లేకుండా చక్కగా చూడండి. చాలామంది చెప్తున్నారు జవ్వాది లిక్విడ్ పట్టుకెళ్ళిన తర్వాత ఒక వాటర్లో కూడా వేసి స్ప్రే చేసుకుంటున్నామమ్మా మేము కర్టెన్స్కి వాటికి ఇల్లంతా పరిమళం వస్తుందమ్మా అని. అలా రావాలన్నమాట. అలా చక్కగా నిండుగా చేసేసుకోండి. స్వామివారికి మీరు కావాలంటే టీవీలో చూసినట్టయితే అంకురార్పణ ఎప్పుడు చేస్తున్నారు అన్నది చూసుకోండి. ఈ అంకురార్పణలో కూడా వీటిల్లో మీరు ఏం చేస్తారు అంటే నవధాన్యాలు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే నవధాన్యాలు. ఆ నవధాన్యాలను కూడా మీరు ఎక్కువ పోసుకుంటాను అంటే కనీసం ఒక 25 గ్రాములు తెచ్చారనుకోండి, అన్నీ అవుతాయి. అవి ఎక్కువ ట్రేల్లో మేము పోసుకోగలుగుతాము అమ్మ అంటే కనుక ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఏది పెద్ద పెద్ద టబ్బులు ఇంచుమించుగా మీకు పోయిన సంవత్సరం మీరు చూసే ఉంటారు పెద్దగా టబ్బుల్లో నేను పెట్టడం అనేది. అలా కాదమ్మా అని అనుకుంటే ఏం చేస్తారంటే కొంచెమే వేసుకోండి, కొంచెం తెచ్చుకుని ఇట్లన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. అవన్నీ కలిపితే అన్నీ అనుకోండి, ఒక ఇంత ట్రే కానీ లేదంటే కనుక ఇంత మట్టి ఇలాంటిది కానీ తెచ్చుకోండి. ఓకే, మీకు పూజకు సంబంధించి జవ్వాది లిక్విడ్ కానీ, తర్వాత పచ్చకర్పూరం కానీ, తర్వాత చందనం కానీ ఏ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా చక్కగా పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. ఆల్రెడీ నేను ద్వారకలో ఉండగానే నేను ఏమేమి కావాలన్నది లిస్ట్ నేను చెప్పేసాను. పాపం మా పిల్లడు పంపించేయడం అనేది జరిగింది నాకు. కాబట్టి ఇవి మనకి కావాల్సినవి అన్నీ నిండుగా తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో కలశం గురించి అక్కడ దీపం గురించి నేను చెప్తాను. మీకు డౌట్లు ఏమక్కర్లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు గనక మనం చేసినా లేదంటే ఇటు అమ్మకి గనక మనం నవరాత్రులు చేసినా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మన స్థితి మారిపోవాలి. అంటే మామూలుగా కాదు, సాక్షాత్తు బ్రహ్మగారు రాసిన ఆ రాతనే ఆయన రాసిన రాతని ఇటు లక్ష్మీదేవి కానీ లేదంటే ఇటు మన శ్రీవారు ఎవరు వెంకటేశ్వర స్వామి కానీ లేదా దుర్గమ్మ కానీ తుడిచేయాలి. ఎడంకాలతో తుడిచేసేసి మళ్ళీ కొత్త రాత మీరు ఏదైతే కోరుకుంటారో ఆ రాత రాసేటట్టుగా ఉండాలి. కాబట్టి బ్రహ్మదేవుడిని కూడా మీరు మెప్పించి స్వామిని అటు అమ్మని ఆరాధించేటట్టుగా చూసుకోండి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే భక్తి, మనసు అనే పుష్పం కావాలి. కాబట్టి మనసు అనే పుష్పాన్ని ఆ అమ్మ పాదం దగ్గర కానీ లేదంటే స్వామి పాదాల దగ్గర కానీ పెట్టే ప్రయత్నం చేసి, అలాగే మీకు ఏ స్తోత్రాలు పారాయణం చేయాలి అన్నది కూడా నేను ఒక్కొక్క వీడియోలో మీకు నేను చెప్పుకుంటూ వచ్చేస్తాను. టకటక మీకు వచ్చేస్తాయి అన్నీ. మీరు సిద్ధమైపోండి. మీకు బ్రహ్మోత్సవాలకి ఏ లోటు లేకుండా నేను ముందే మీకు నేను అన్నీ పంపించేస్తాను. దీంతోపాటు 1వ తారీఖు తర్వాత అమావాస్య వీడియో కూడా అమావాస్య ఏం చేసుకోవాలన్నది కూడా నేను చెప్తాను. వీటిలన్నిటితో పాటు మనం భక్తిగా మనం స్వామిని అమ్మని ఆరాధించాలి. దీంతో పాటు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే హిందువులుగా మనం ఇబ్బందులు పడుతున్నామో ఇంకోటో అనుకుంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఒక రకమైన తప్పు జరిగింది అనేసి అంటున్నారు. అది నిజంగా ఆ లడ్డూలో జరిగిన తప్పెంతుందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే అది తెలియంగానే మన కళ్ళు మనసు చెమ్మగిల్లాలి.
ఎందుకనంటే మన స్వామి, మనం హిందువులో కాబట్టి మన భగవంతుణ్ణి మనం కాపాడుకోవాలి. భగవంతుడే వచ్చి కాపాడుతాడు అంటే భగవంతుడే కదా మనల్ని సృష్టించింది. కాబట్టి మనం అందరం కూడా యజ్ఞంలాగా చెయ్యాలి. ఈ బ్రహ్మోత్సవాలు కానీ, లేదంటే ఇప్పుడు నవరాత్రులు చేసే అమ్మకి చేసేవి కానీ, ఈ 9 రోజులు ఈ 10 రోజులు చేసేదంతా కూడా మళ్ళీ ఆ స్వామికే కృష్ణార్పణం అని దారపోసేయండి. ఇటు అమ్మకి కూడా దారపోసేసి, తండ్రి నాయన నీ దేవాలయాలు నువ్వనే కాదు, ఏ దేవాలయం, ఇటు శివయ్య అవ్వచ్చు, అటు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, వినాయకుడు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం హిందువులుగా పుట్టినందుకు మన దేవాలయాల్లో ఎక్కడా కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం జరగకూడదు. మనకే కాదు మన భగవంతుడికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే లడ్డూ విషయంలో గనక అన్యాయం జరిగింది అని అంటే గనక మనకి జరిగినందుకు నిజంగా మనం బాధపడుతూ స్వామిని వేడుకోవాలి. తండ్రి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు ఎక్కడ జరగకూడదు. అలాగే జరిగిన దానికి ఏ రకంగా మీరు ఇది చేస్తారంటే నేను చెప్పలేకపోతున్నాను, మీకే అర్థం అవ్వచ్చు. కాబట్టి మనం చేసే యజ్ఞంలో అలాంటి తప్పులు గనక జరిగి ఉంటే దానికి భగవంతుడే వాళ్ళని చూసుకుంటాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, స్వామి నిన్ను సేవించుకుంటున్నాం కాబట్టి నీ పాదాలు వదలకుండా సనాతన ధర్మంలో మేము పుట్టినందుకు ఈ సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఈ సనాతన ధర్మంలోనే నేను నా పిల్లలు కూడా చనిపోయేలాగా చెయ్యండి స్వామి. కానీ ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకుండా మీరు కాపాడండి తండ్రి అనేసి మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్రహ్మోత్సవాలు తర్వాత ఈ ఇంద్రకీలాద్రి మీద జరిగే నవరాత్రులు ఇవన్నీ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే యజ్ఞంలాగా చెయ్యాలి. అసలు ఒక రకంగా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మన జోలికి రావాలన్నా, మన గురించి, మన దేవాలయాలు, మన భగవంతుడి గురించి తలుచుకోవాలంటేనే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మొన్న ద్వారకా వెళ్ళినప్పుడు స్వామివారు ఇదేంటి భాగవత సప్తాహాన్ని దీక్షగా ఇచ్చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతికి కంకణాలు కట్టారు. అలాగే మనం బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు కంకణం కట్టుకుని మనమే కంకణం కట్టుకుందాం. కంకణం కట్టుకుని ఆ 10 రోజులు అదేంటి అవభృత స్నానం అయ్యే వరకు కూడా ఆ కంకణాన్ని ఉంచుకుని స్వామి ఇలాగా అనేసి చెప్పుకుని ఆ తర్వాత లాస్ట్ రోజు నాడు ఆ కంకణం ఇప్పి ఎక్కడైనా సరే ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత అంటే అవభృత స్నానం అయిపోయిన తర్వాత ఈ కంకణాన్ని తీసేసి చక్కగా ఎక్కడైనా నదిలోనో పారే నీటిలో కలిపేయండి. దీనికి ఏం చేయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం భగవంతుడిని ప్రార్థించండి. ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర అన్యాయం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అసలు మనకి ఏదైనా జరిగితే మనం భోంచేసే దగ్గరే మనకి ఏదైనా తేడాగా కొంచెం ఏదైనా వాసన వస్తే మనం తినమే, మనం చిరాకు పడిపోతామే. అలాంటిది కలియుగ వాసుడుగా ఇంతటి ఘోరమా? అసలు తలుచుకుంటేనే ఎంత ఇదైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మేల్కోవాలి. ప్రతి ఒక్కళ్ళు మేలుకొని ఒక రకంగా చెప్పాలంటే చైతన్యం మన అందరిలోనూ వస్తేనే తప్ప భగవంతుడు కూడా చూస్తున్నాడండి. మనం అందరం కామ్గా ఉంటామా? లేదు, నా స్వామి కోసం నేను పోరాడాలనేసి అందరూ కంకణం కట్టుకుంటారా లేదా అనేసి చూస్తున్నారు. కాబట్టి కంకణం కట్టుకుని పోరాడే టైం మనకు వచ్చింది కాబట్టి పోరాడదాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా నవరాత్రులు బ్రహ్మోత్సవాలు చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది అలాగే ఈ ఫలితాన్ని అంతటినీ కూడా మళ్ళీ స్వామికి అమ్మకే దారపోసాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇలా మాట్లాడానని ఏమనుకోవద్దు, ఒక రకమైన బాధ వచ్చేస్తుంది అనమాట. అందు గురించి నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి మన భగవంతుడిని మనం కాపాడుకోవద్దు. ఈ రోజు నీ తిండి తింటున్నావు అంటే పెట్టింది ఎవరండి? ఎంతోమంది చెప్తున్నారు నాకు, అమ్మ మీరు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పిన తర్వాత మేము చేశాక చాలా బాగున్నాం అమ్మ అంటున్నారు. మరి బాగున్నాము అని అన్నప్పుడు ఆ తండ్రికే అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా అనకూడదు కానీ అసలు చాలా ఇదిగా పోరాడాలి. మీరు పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి. మన జోలికి ఎవరు రాకుండా మనం చేసుకోవాలి. ఆ ధైర్యాన్ని స్వామి మనకిస్తారు. పోరాడాలి అని అంటే ఇప్పుడు ఒకవేళ పలానా వాళ్ళని తెలిసిందనేసి వాళ్ళ మీదకి కత్తులో కటారాలో పట్టుకుని వెళ్ళి పొడి చేయమని కాదండి.
పోరాటం అంటే ఎలా ఉండాలంటే, నా స్వామి నీకు ఇంత అన్యాయం జరిగిందా, కాబట్టి నీ పరివారాన్నైనా పంపించి తండ్రి, పంపించి ఏం చేస్తావో చేయనైనా, నేను చూడలేకపోతాను ఈ కలియుగంలో అనేసి మనం ప్రార్థించాలి భగవంతుణ్ణి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఆ అమ్మని, ఆ స్వామిని ఆరాధిస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా స్వామిని వేడుకుంటూ, నా స్వామే కాదండి, మన స్వామికి, మన బాలాజీకి ఎలాంటి ఇది జరగకూడదు, పూర్వం వైభవంతో అసలు కొండ కళకళలాడుతూ గోవిందనామాలతోటి మంచి ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉండాలండి స్వామి. కాబట్టి అలాగా మనం అందరం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.